హలో అండి. మీరు సోప్ని కొంటారు, లోపల ఉన్న సోప్ని తీసుకుంటారు, పైన ఉన్న పేపర్ని ఊరినే పడేస్తారు కదా. ఈరోజు నేను ఒక మంచి టిప్ని చూపించబోతున్నాను. ఏంటక్క సోపు పేపరు ఇయర్ రింగ్స్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అయితే సోపు పైన ఉన్న ఈ ప్లాస్టిక్ కవర్ ఆరెంజ్ కలర్ది మనకేమీ పనికిరాదు. దీని లోపల ఇట్లాగా వైట్ కలర్ది ఉంది కదా, ఇది మాత్రం చాలా స్మూత్గా అండ్ చాలా హార్డ్గా కూడా ఉంటుంది. మనము ఇయర్ రింగ్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇట్లాగా ఈ పేపర్ని నేను పీసెస్ లాగా కట్ చేస్తున్నాను. ఇట్లాగా మనము ఒక సోప్ పేపర్ని మినిమం 6 పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పీసెస్ లాగా కట్ చేసుకొని దీనికి చిన్న చిన్న హోల్స్ని పెట్టుకుంటూ ఇట్లాగా మనం ఇయర్ రింగ్స్ని పెట్టుకోవటమే. ఇదే ఎందుకు తీసుకోవాలి అంటే ఇది పేపర్ మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది, ప్లస్ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇయర్ రింగ్స్ అన్నిటిని ఇట్లాగా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత బాక్స్లో అట్లా స్టోర్ చేసుకుంటాం కదా, అప్పుడు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా స్టోర్ చేసుకోవడానికి కూడా నేను ఒక స్వీట్స్ కొన్నప్పుడు నాకు ఈ స్వీట్ బాక్స్ వచ్చింది. ఊరినే పడేయటం ఎందుకు అనేసి ఆ స్వీట్ బాక్స్లో ఈ ఇయర్ రింగ్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటున్నా. మీకు ఈ టిప్ నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.